హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పన్నీర్ కర్రీ వండుతున్నాను. నా స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా వండుతానో చూసేయండి. పన్నీర్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ కొత్తిమీర, పుదీనా, ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకోవడానికి, అల్లం, టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, మసాలా అదేంటి చెక్క, ఇలాచి, బగారాకు, లవంగాలు, సాజీరా, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, ఇంకా ఆయిల్, ఇంకా జీడిపప్పు. ఇవి ఎందుకంటే మనకు టేస్ట్ కోసం, ఇంకా ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది. టేస్ట్ ఇంకా జ్యూసీగా చిక్కగా అవుతుంది గ్రేవీ. ఓకేనా, యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది. అయితే స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ నేనైతే పన్నీర్ ఫ్రై చేసుకుంటాను. పన్నీర్ ఫ్రై చేసుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. దాంట్లో కొంచెం కారం, జస్ట్ పన్నీర్ కొంచెం ఉప్పు, కారం పట్టడానికి అంతే. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, పన్నీర్ ముక్కలనైతే కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి, మరీ గట్టిగా అయిపోతాయి పన్నీర్. ఒక్క 2 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో కొంచెం వేయించుకుంటే చాలు. మళ్ళీ వేరే గిన్నె కాకుండా ఇదే గిన్నెలో పన్నీర్కి సరిపడా ఆయిల్. పన్నీర్కి అయితే ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎక్కువగానే పోసుకోవాలి. ఫస్ట్ మసాలాలు యాడ్ చేస్తున్నాను. బగారాకు, యాలకులు, సాజీరా, లవంగా, చెక్క ఇవి యాడ్ చేస్తున్నాను. ఆనియన్ తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్ని మంచిగా వేయించుకోండి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర ఆనియన్లోనే వేయించేస్తున్నాను. ఆనియన్లోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మంచిగా మగ్గించుకోండి. ఫ్రెష్గా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు, ఇలా స్పెషల్ కర్రీస్ చేసేటప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇట్లానే చేస్తాను. ఇలా మగ్గిందో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూడండి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా మగ్గింది.
నెక్స్ట్ తగినంత పసుపు వేసుకోండి. అల్లం పచ్చివాసన పోయింది, మంచి ఆనియన్ మగ్గింది. నెక్స్ట్ వచ్చేసి టమాటా. చూడండి ఫ్రెండ్స్, టమాటా మంచిగా మగ్గించుకోవాలి. టమాటాని అయితే మంచిగా మగ్గించుకోండి. టమాటా ఎంతవరకు మగ్గిందో లేదో చూసుకోవాలి. ఇంకా మగ్గలేదు, మంచిగా మగ్గించుకోవాలి. ఒక 50% మగ్గితే చాలు, ఎందుకంటే మిక్సీ పట్టుకోవడానికే కదా. 50% మగ్గితే సరిపోతుంది. చూసేయండి ఫ్రెండ్స్, టమాటా ఆల్మోస్ట్ 50% మగ్గింది. మిక్సీ వేసుకోవడమే కాబట్టి 50% మగ్గితే చాలు. నెక్స్ట్ కారం. తగినంత ఉప్పు. ఇప్పుడు కారం మంచిగా మగ్గించుకోవాలి. కారం మగ్గకపోతే మాత్రం కారం టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కారం అయితే మంచిగా మగ్గించుకోండి. ఇది మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది మెంతి పొడి వేస్తే. కారం ఉప్పు కారం ఉప్పు సరిపోయిందా లేదో నేనైతే టేస్ట్ చేస్తున్నాను. ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. కారం అయితే ఓకే. అలాగే బఠానీ కూడా కడగడానికి వాటర్లో వేసుకున్నాను, నానబెట్టుకున్నాను అనుకున్నారు. ఓకేనా. కారం మంచిగా మగ్గింది, ఆయిల్ పైకి తేలింది. ఇంకా మనం మిక్సీ మంచిగా మగ్గింది. కారం ఉప్పు అన్నీ మంచిగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇంకా మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఓకేనా. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. బాదం జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను బాదం జీడిపప్పు అయితే వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. గ్రేవీ అయితే బాదం జీడిపప్పు వేస్తే చిక్కగా వస్తుంది. వీటిని అయితే వేయించుకోవాలి. ఫస్ట్ వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. జీడిపప్పు బాదం అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. జీడిపప్పు బాదం మంచిగా ఇలా మెత్తగా. టమాటాలు ఉల్లిగడ్డలు చేసుకున్నాం కదా ఈ కర్రీ, దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. టమాటా ఉల్లిగడ్డని అయితే మంచిగా పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చూడండి, ముక్కలు లేకుండా మంచిగా గ్రేవీ లాగా పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బౌల్ తీసుకొని
మళ్ళీ బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 3 ఒట్టిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు. మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ గ్రేవీని ఇందులో వేసేసుకోవాలి. పేస్ట్ మొత్తం మంచిగా కలుపుకోండి. బఠానీ వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. బఠానీ ఇక్కడ మనం పేస్ట్ వేసేదానికన్నా ముందే ఆయిల్లో వేసుకుంటే నేనే మర్చిపోయినాను, అందుకే మళ్ళీ సపరేట్ వేయించుతున్నాను. బఠానీలో కొంచెం ఉప్పు వేసి వేయించుకుంటే మంచిగా ఉంటుంది. ఉప్పు వేసుకోవాలి. బఠానీని మంచిగా వేయించుకోండి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. ఓకేనా? బఠానీ అయితే మంచిగా మగ్గినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వేయించుకున్న బఠానీని ఇందులో వేసేసుకుంటున్నాను. వాటర్ పోసుకుంటున్నాను, కారం కూడా మగ్గింది కాబట్టి. ఎంత వాటర్ కావాలో అంత పోసుకుంటే సరిపోతుంది. గ్రేవీకి వాటర్ పోసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ముక్కలు అయితే వేసిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ కూడా వేసేసాను. ఇంకా కొద్దిసేపు మగ్గితే ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుంటే ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత చూసేయండి ఫ్రెండ్స్, బాదం జీడిపప్పు పొడి. కొత్తిమీర. ఇంకా 2 మినిట్స్ అయితే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం ధనియాల పిండి యాడ్ చేసుకోండి. ఎమ్మి బఠానీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది.